కానీ మన రాష్ట్రంలో ఒక టీమ్ 11 ఉందండి. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? టీమ్ 11 వాళ్ళ కల్తీ మద్యానికి, కల్తీ నెయ్యికి, బాబాయిని లేపేసేదానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు కూడా మనం చూడాలి. ఈ టీమ్ 11కి కెప్టెన్ ఉన్నాడు. మన గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చిందని. నిజంగా నాకే అర్థం అలా, ఈ మహానుభావుడు అసలు ఏం చదివాడరా బాబు అని. చార్జ్ షీట్ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ వచ్చా ఈ మహానుభావుడికి? 250 కోట్ల రూపాయల అవినీతి దేవుడిని అడ్డంగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నారు. అంటే దుష్ప్రచారం ఎలా చేస్తున్నారు దయచేసి మనందరం గమనించాల. సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్న ఈ టీమ్ 11 చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న మనందరి పైన ఉంది. మనందరం చూసాం 2019లో వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారని అదే దొంగ ఛానల్లో బ్రేకింగ్ లేశారు. అందరూ అయ్యో పాపం పెద్దయినా గుండుపోటుతో చనిపోయాడు ఏంటని అనుకున్నాం. తర్వాత తెలిసింది గుండుపోటు కాదు, గొడ్డలిపోటు అని. వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే మనం ఒక్కరోజు ఆలస్యమైనందుకు అదే దొంగ పేపర్లో సగం పేజ్ కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి చూపించారు. అంటే వాళ్ళే చంపి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు వాళ్ళ వ్యక్తి, వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి చంపాడని తెలుసు. తెలిసిన సాక్షికి ఫోన్ చేసి, సాక్షి పేపర్కి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తి పెట్టండి, అది చూపించండి అని చెప్పే పరిస్థితికి వచ్చారు.